సబ్స్క్రైబర్ కౌంట్ చాలా తక్కువ ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక ఫ్రీ సబ్స్క్రైబ్ చేయి బ్రో. ఇంకా వీడియోలోకి వెళ్దాం. హే గాయ్స్, జీనియస్ ఈజ్ ఎ పర్సన్ హూ థింక్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్. అంటే ఒక వ్యక్తి ఎవరైతే తన పరిధికి మించి ఆలోచిస్తాడో వారిని జీనియస్ అని అంటారు. జీనియస్ ముఖ్యంగా క్రియేటివ్ థింకింగ్, ఇంకా ప్రాబ్లమ్ ఓవర్కమింగ్, ఇంకా కొత్తవి నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది. అదేంటంటే ఇంటెలిజెన్స్ అండ్ జీనియస్. ఈ రెండిటికి చాలా తేడా ఉంది. ఆల్ ద జీనియస్ ఈజ్ ఇంటెలిజెంట్ బట్ నాట్ ఆల్ ద ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ జీనియస్. అంటే అందరూ జీనియస్ ఇంటెలిజెంట్, కానీ అందరూ ఇంటెలిజెంట్ జీనియస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక 5th క్లాస్ చదివే స్టూడెంట్ ఉన్నాడు అనుకుందాం. ఆ స్టూడెంట్ 5th క్లాస్ లో ఉన్న తన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తే హీఈస్ ద ఇంటెలిజెంట్. అదే 5th క్లాస్ చదువుతున్న స్టూడెంట్ 10th క్లాస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే హీఈస్ జీనియస్. అయితే పర్సన్ జీనియసా కాదా అని కొన్ని సైన్స్ ఉన్నాయి. అయితే ఈ వీడియోలో మనం టాప్ 10 సైన్స్ ఇంకా ఒక పర్సన్ జీనియసా కాదా తెలుసుకుందాం. మీరు కూడా మీకు ఎన్ని సైన్స్ మ్యాచ్ అయ్యాయో కౌంట్ లెక్క పెట్టుకోండి. నాకు ఎన్ని మ్యాచ్ అయ్యాయో లాస్ట్ లో చెప్తా. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ టు సైన్ నెంబర్ 1, ఓపెన్ మైండెడ్. ఎవరైతే ఒక వ్యక్తి న్యూ ఐడియాస్ ని ఇంప్లిమెంట్ చేయడం, ఇంకా కొత్తగా ఆలోచించడం, ఇంకా తెలియని ఏమైనవి తెలిస్తే వాటిని యాక్సెప్ట్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు, వాళ్ళే ఓపెన్ మైండెడ్. వీరు వారికి తెలియని దానిని తెలుసుకొని వాటిని యాక్సెప్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసు, బట్ వేరే వ్యక్తి వచ్చి ఆ ఆన్సర్ రాంగ్ అని ప్రూవ్ చేస్తే మీరు దానిని యాక్సెప్ట్ చేస్తే మీరు ఓపెన్ మైండెడ్. మీరు యాక్సెప్ట్ చేయకుండా అది రాంగ్ అని తెలిసినా కూడా వాదిస్తే మీరు ఓపెన్ మైండెడ్ కాదు. అయితే రీసెర్చర్స్ ప్రకారం ఓపెన్ మైండెడ్ పీపుల్ వరల్డ్ ని డిఫరెంట్ గా చూస్తారు. ఇంకా వీరు ఎప్పుడు క్రియేటివ్ గా హ్యాపీగా ఉంటారు. ఇంకా ఇందాక చెప్పుకున్నట్టుగా ఓపెన్ మైండెడ్ పీపుల్ కొత్త థింగ్స్ నేర్చుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. అయితే ఓపెన్ మైండెడ్ గా ఉండడానికి మీకు ఒక 4 కీ పాయింట్స్ చెప్తాను. అందులో మొదటిది కంఫర్ట్ జోన్ వదిలేయండి. ఎందుకంటే మీరు ఆ జోన్ లో ఉంటే దానికి మించి ఆలోచించలేరు. రెండవది క్వశ్చన్స్ ఎక్కువగా అడగటం నేర్చుకోండి. మూడవది రిజల్ట్ వస్తుందా రాదా అనే దాని గురించి ఆలోచించకండి. ఇంకా నాలుగోది మరీ ఓపెన్ మైండెడ్ గా ఉండకండి. ఎక్కువగా ఓపెన్ మైండెడ్ గా ఉండకండి. ఎందుకంటే ఇఫ్ యూ వర్ టూ ఓపెన్ మైండెడ్ యువర్ బ్రెయిన్స్ విల్ ఫాల్ అవుట్. ఇంకా రెండో సైన్ క్లీన్ అండ్ డర్టీ సరౌండింగ్స్. అయితే జీనియస్లు వాళ్ళు ఉండే లివింగ్ ఏరియాని ఎక్కువ శాతం అన్క్లీన్ గా ఉంచుతారు. వారు వారి యొక్క వస్తువులు ఆర్గనైజ్డ్ గా ఉంచుకోరు. దీనికి కారణం ఎవరైతే వారి యొక్క లివింగ్ ఏరియాని ఆర్గనైజ్డ్ గా ఉంచుకుంటారో వారు సింగిల్ వే ఆఫ్ థింకింగ్ లోనే ఉంటారు. ఎవరైతే ఆర్గనైజ్డ్ గా ఉంచుకోరో వారికి కొద్దిగా క్రియేటివ్ థింకింగ్ ఉంటుందంట. అయితే ఈ వీడియో అయిపోయిన వెంటనే నేను వెళ్ళి ఈ వీడియోని మా అమ్మకి చూపించాలి. ఎందుకంటే రూమ్ లో నేను ఏ వస్తువుని సక్కగా ఉంచట్లే అని ఊరికే తిడుతుంది. ఈ వీడియో చూపించిన తర్వాత చీపిరి కట్ట తిరిగేయకుండా ఉంటే చాలు. విష్ మీ ఆల్ ద బెస్ట్ బ్రో. ఇంకా మూడోది క్యూరియాసిటీ, అంటే ఆతృత. జీనియస్ పీపుల్ కొత్తవి తెలుసుకోవడానికి ఎక్కువ క్యూరియస్ గా ఉంటారు. ఎగ్జాంపుల్ గా ఒక సబ్జెక్ట్ లో ఎక్కువ క్వశ్చన్స్ అడగడం, ఇంకా బుక్స్ లో నుంచి ఎక్కువ నాలెడ్జ్ గ్యాదర్ చేయడం, ఇంకా ప్రపంచంలో జరుగుతున్న కొత్త థింగ్స్ అన్ని తెలుసుకోవడం ఇలాంటివి. ఇంకా నాలుగోది బీయింగ్ ఓవర్ ఫోకస్. ఎవరైతే వారి పనిలో పూర్తిగా నిమగ్నమైపోతారో, అంటే వారు తినడం, పడుకోవడం ఇలాంటివి మర్చిపోయి డెడికేటెడ్ గా ఎవరైతే పని చేస్తూ ఉంటారో వారు. అయితే వీరు వారి చుట్టుపక్కల ఏం జరుగుతుందో అనేది కూడా పట్టించుకోకుండా వారి వర్క్స్ లో నిమగ్నమైపోతారు. అయితే బీయింగ్ ఓవర్ ఫోకస్ ని హైపర్ ఫోకస్ అని కూడా అంటారు. అయితే బీయింగ్ ఓవర్ ఫోకస్డ్ కి కొన్ని నెగిటివ్ షేడ్స్ కూడా ఉన్నాయి. అవి మీరు గంటల తరబడి ఓవర్ ఫోకస్డ్ గా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. రెండవది మీకు ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అనేది వస్తుంది. అంటే ఆ వ్యక్తి తన యొక్క అటెన్షన్ ని కోల్పోతాడు. నా వీడియో నచ్చినట్టయితే ఒక ఫ్రీ సబ్స్క్రైబ్ చేయి బ్రో. 99% ఆఫ్ పీపుల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మీ ఫ్రీ సబ్స్క్రైబ్ నన్ను మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేట్ చేస్తుంది. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఐదవది ఫర్గెటింగ్ ట్రావెల్ మ్యాటర్స్. అయితే జీనియస్ పర్సన్స్ ఎక్కువగా అన్ఇంపార్టెంట్ థింగ్స్ ని గుర్తు పెట్టుకోరంట. ఫర్ ఎగ్జాంపుల్ గా బర్త్డే, మ్యారేజ్ డే, ట్రిప్స్, యానివర్సరీస్ ఇలాంటివి. అయితే యూనివర్సిటీ ఆఫ్ టొరంటో వారు చేసిన ఒక రీసెర్చ్ ప్రకారం మర్చిపోవడం అనేది ఒక సైన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంట. అయితే సైంటిస్టుల రీసెర్చ్ ప్రకారం ఎవరైతే నేమ్ లేదా బర్త్
బర్త్డేస్ లేదా వెహికల్ కీస్ ఎక్కడో పెట్టి మర్చిపోవడం ఇలాంటివి ఎక్కువగా చేస్తారో వారు కొద్దిగా ఇంటెలిజెంట్ అంట. ఎందుకంటే వారి మెమొరీ ఇలా అన్ఇంపార్టెంట్ థింగ్స్ ని గుర్తు పెట్టుకోకుండా అవసరమైనవి మాత్రమే ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ నేను మా నాన్నకి కూడా చూపించాలి. ఎందుకంటే మా నాన్న ఎప్పుడైతే పెన్ కానీ బైక్ కీస్ కానీ అడిగితే నేను ఇల్లు మొత్తం సదిరేస్తాను. యాక్చువల్గా అది అన్ఇంపార్టెంట్ థింగ్స్ కదా. సో ఇంటెలిజెన్స్ పీపుల్ ఎక్కువగా మర్చిపోతారు అని చెప్పేస్తా. అయితే ఈ వీడియో చూపించగానే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టకుండా ఉంటే చాలు. ఇంకా ఆరోది డ్రీమర్స్ అంటే కలలు కనడం. ఆపేయ్, మీరనుకునే కలలు కాదు బ్రో, ఇవి వేరే కలలు. అయితే ఎవరైతే ఒక కళని అనుకొని దానిని మర్చిపోకుండా దానికోసం ఎక్కువగా కృషి చేస్తారో అది జీనియస్ కి ఉండే మొదటి లక్షణం. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది. ఒకరికి డాక్టర్, ఒకరికి ఇంజనీర్, ఒకరికి సైంటిస్ట్. నాకేమో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. బట్ అకార్డింగ్ టు జీనియస్ అబ్దుల్ కలాం గారు చెప్పింది ఏంటంటే డ్రీమ్ ఈజ్ నాట్ విచ్ కమ్ వైల్ స్లీపింగ్, ఇట్ ఈస్ ద వన్ దట్ డస్ నాట్ లెట్ యూ స్లీప్. అంటే డ్రీమ్ అనేది మీరు నిద్రపోయినప్పుడు వచ్చేది కాదు, మిమ్మల్ని నిద్ర పోనివ్వకుండా చేసేది. ఇంకా 7వది స్పీకింగ్ బ్యాడ్ వర్డ్. ఎస్, మీరు విన్నది కరెక్టే, బూతులు మాట్లాడడం. అయితే ఉన్న అన్ని సైన్ ఆఫ్ జీనియస్ లో వన్ ఆఫ్ ద ఫన్నీయెస్ట్ సైన్ ఏమైనా ఉందంటే అది ఇదే. అయితే బేసిక్ గా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడితే బ్యాడ్ బిహేవియర్ ఇలా మనం కన్సిడర్ చేస్తాం. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద జీనియస్ అందరూ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతారంట. అయితే ఈ వీడియోలో మనం గుడ్ బిహేవియర్ అండ్ బ్యాడ్ బిహేవియర్ వీటి గురించి మాట్లాడుకోవటం లేదు. కాకపోతే ఎప్పుడైతే జీనియస్లు అనుకోకుండా ఒత్తిడి పడతారో అప్పుడు కొన్ని బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుకోవడం వల్ల వాళ్ళ యొక్క స్ట్రెస్ ఫ్రీ చేసుకోవడానికి యూజ్ చేస్తారంట. అంటే కావాలని తిట్టడం కాదు, ఒక చిన్నపాటి రిలాక్సేషన్ కోసం. ఇంకా 8వది నైట్ ఔల్స్. అయితే మోస్ట్ ఆఫ్ ది జీనియస్ అందరూ వారి యొక్క క్రియేటివ్ థింకింగ్ ని ఎక్కువగా రాత్రి సమయంలో ఉపయోగిస్తారు. వీరిని నైట్ ఔల్స్ అని అంటారు. అయితే ఫేస్బుక్ యొక్క కోడ్ ఓన్లీ రాత్రి మాత్రమే మార్క్ జూబర్గ్ రాశాడు. ఇంకా స్టీవ్ జాబ్స్ తన ఒక యాపిల్ ఫౌండేషన్ కోసం ఓన్లీ రాత్రి సమయంలో మాత్రమే వర్క్ చేశాడు. అయితే మీలో ఎవరికైనా ఈ అలవాటు ఉందా? అదే లేటుగా నిద్రపోవటం, ఆలస్యంగా డిన్నర్ చేయడం, పొద్దున్నే లేటుగా లేవటం. ఇలా మీలో ఎవరైనా ఉంటే కింద మీ నేమ్ ని కామెంట్ చేయండి. ఇంకా 9వది డోంట్ కేర్ అబౌట్ లుక్స్. జీనియస్లు వారి యొక్క లుక్స్, వారి యొక్క డ్రెస్సింగ్ స్టైల్ అసలు ఇవేమి పట్టించుకోరు. వాటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. అయితే మోస్ట్ ఆఫ్ ది జీనియస్ చూడటానికి కొద్దిగా అగ్లీగా ఉన్నా వారి యొక్క యాక్షన్స్ వారిని యునిక్ గా మార్చుతుంది. ఇంకా చివరి సైన్ ఫ్యూవర్ ఫ్రెండ్స్, అంటే తక్కువ స్నేహితులు ఉండటం. అయితే జీనియస్లు ఒక క్లోజ్డ్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ తో మాత్రమే ఉంటారు. వీరు ఎక్కువగా మాట్లాడటం కంటే వినడం మీదనే ఎక్కువగా దృష్టి పెడతారు. ఏదైనా అవసరం అయితేనే తప్ప వీరు మాట్లాడరు. అయితే కొంతమంది ఇంట్రోవర్ట్ జీనియస్లు కూడా ఉంటారు. వీరు ఎక్కువగా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ మధ్యలో కనిపిస్తూ ఉంటారు. అయితే వీరు ఎక్కువగా సోషల్ ఐడిగా ఉండటం వీరికి ఎక్కువగా నచ్చదు. ఇంకా ఇప్పుడు నేను చెప్పిన ఈ 10 సైన్ ఆఫ్ జీనియస్ లో మీకు ఎన్ని మ్యాచ్ అయ్యాయో కింద కామెంట్ చేయండి. నాకు మాత్రం నిజంగా 10కి 10 మ్యాచ్ అయ్యాయి. చూద్దాం ఎవరెవరికి ఎన్ని మ్యాచ్ అయ్యాయో అని. ఇంకా ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టాటా, టేక్ కేర్, బై బై నౌ. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చెయ్యి బ్రో. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బై నౌ.